అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు కన్యారాశి, అసలు కన్యారాశి వాళ్ళు చక్కగా ఇంట్లోనే కూర్చొని నిత్యారాధన పూజ చేసుకోవాలి అంటే ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటది వీళ్ళ రాశి ప్రకారం? అలాగే వీళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోయి హ్యాపీగా అసలు ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలి అంటే ఇంట్లో ఏ పూజలు చేసుకోవాలి, అంతేకాకుండా ఏ వ్రతం కూడా చేసుకుంటే బాగుంటుందో చెప్పాలి గురుగారు. బ్రహ్మాండమైన విషయం అడిగారు. నా ఉద్దేశం ప్రకారంగా కన్యారాశి వారు కనుక ఈ వీడియో వింటే, ఈ వీడియో చూస్తే, వీడియో చూస్తున్నారంటేనే వాళ్ళ దశ ఏదో మారబోతుందని అర్థం. అర్థమైందా? ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కసారి మనకి మన జీవితాన్ని మార్చేవి మనకి ఒక్కసారి చూపిస్తుంటాడు. అది మనం దాన్ని పట్టుకున్నావా లేదా అనేది మన ముఖ్యం. అర్థమైందా? అలాగే ఏంటంటే సాధారణంగా ఈ కన్యారాశి వారు కనుక ఈ వీడియో చూస్తున్నారంటే కనుక వాళ్ళ జీవితం మారడానికి ఏదో మార్పు మొదలవుతుంది మాత్రం వీడియో పూర్తయ్యేసరికి వాళ్ళు తెలుసుకుంటారు. పూర్తయ్యేసరికి స్టార్టింగ్ లో ఏం తెలియదు కదా, పూర్తిగా చూడాలి. పూర్తిగా చూసేసరికి ఈ వీడియో వల్ల మా జీవితం మారుతుందని కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి వస్తుంది. అర్థమైందా? కాబట్టి ప్రశాంతంగా చూడండి. అయితే కన్యా రాశి వారి గురించి చెప్పుకున్నట్లయితే అసలు రాశ్యాధిపతి ఎవడవుతున్నాడు? వీళ్ళు ఎవరో రాశ్యాధిపతి ఎవరంటే కనుక బుధుడు అవుతారు. వీళ్ళకి కూడా మిథునానికి కన్యారానికి కూడా రాశ్యాధిపతి బుధుడే అవుతాడు. అర్థమైందా? అయితే బుధుడు రాశ్యాధిపతి అవడం వల్ల, బుధుడు అంటే ఎవడు సామాన్యుడేం కాదు, సాధారణంగా గ్రహాల్లోకెల్లా ఉత్తమమైన ప్రశాంతమైన సాఫ్ట్ నేచర్ కలిగినటువంటి మంచి గ్రహం బుధుడు. అందుకనే మనకి బుధ గ్రహాన్ని షావుకారులతో పోలుస్తుంటాడు. మీరు షావుకారులు చూసారా? వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే లైఫ్ విషయంలో, చదువు విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, ఐశ్వర్యం విషయంలో కానీ, భోగాల విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ, పూజల విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. లేదా కాంప్రమైజ్ అవ్వకుండా జీవితంలో అన్ని పర్ఫెక్ట్గా అనుభవించగలిగేటటువంటి వాళ్ళు ఎవరు అంటే కనుక షావుకారులు చెప్పచ్చు. అందునే వాళ్ళకి ఇంకొక పేరుని తెలుసా మీకు? లక్ష్మీపుత్రులు అంటూ ఉంటారు షావుకారులు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది ఎప్పుడు కూడా. అర్థమైందా? ఏం చేద్దానంటే వాళ్ళు అలాగా జీవితాన్ని సక్రమంగా సంపూర్తిగా అనుభవించగలిగేటటువంటి ప్రత్యేక లక్షణాలు వాళ్ళకి కుటుంబం నుంచి వచ్చేస్తాయి, పెద్దల నుంచి వస్తాయి. వాళ్ళకి బాగా నేర్పుతారు వాళ్ళు. అలాంటి గ్రహాధిపతి యొక్క ఆధీనంలో వీళ్ళు ఉంటారు కన్యారాశి వాళ్ళు. కాబట్టి ఎంతో అదృష్టవంతులు చెప్పచ్చు వీళ్ళు. అర్థమైందా? అయితే ఇలాంటి రాశ్యాధిపతి ఉన్నా, ఇంత అదృష్టవంతులైనా, ఇంత మంచి గ్రహం ఉన్నా వీళ్ళు ఎందుకు ఇబ్బందులు పడతారు? వీళ్ళ లక్షణాలు ఏంటి? వీళ్ళ గుణగణాలు ఏంటి? వీళ్ళ ఆలోచనలు ఏంటి? వీళ్ళు ఏ కారణం చేత సమస్యలు అనుభవిస్తున్నారు ప్రస్తుతం? లేదా ఏ పూజ చేసుకోవడం వల్ల, ఏ రోజు ఏ పూజ చేసుకోవడం వల్ల, ఏ దేవుని ఆరాధన చేయడం వల్ల ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి, కోరికల నుంచి బయటపడిపోతారు. సమస్యల నుంచి వీళ్ళు కోరికలు తీరతాయి, మంచి లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు, మంచి లైఫ్ని అనుభవించగలుగుతారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. అర్థమైందా? కన్యారాశి గురించి మాట్లాడుకున్నట్లయితే అందమే కాదు, అందంతో కూడుకున్న తెలివితేటలతో కూడుకున్నటువంటి టాలెంట్. అంటే సమవర్తులు అంటారు చూసారా? అంటే అతి ఆవేశం కానీ, అతి కోపం కానీ, అతి నిస్సత్తువు కానీ ఉండదు వీళ్ళకి. వీళ్ళు సవ్యసాచులు అని చెప్పచ్చు. అంటే ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఏ పని చేయాలో, ఎప్పుడు ఎలా స్పందించాలో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు అలాంటి విషయాల్లో. తెలివితేటలకు కానీ, మాట తీరుకు కానీ, అంటే అవతలవాడు శత్రువు అయినా సరే వీళ్ళు చాలా సాఫ్ట్గా మాట్లాడి వాడి చేత పని చేయించుకోగలుగుతారు. అర్థమైందా? అవతలవాడు ఎంత దుర్మార్గుడు అవనవండి, వీళ్ళ మాటలతో వాడిని కూడా కరిగింప చేయగలిగే లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళ మాటే వీళ్ళకి ఆయుధం అని చెప్పచ్చు. మాటలతో ఎవరినైనా కరగదీసేయడం కానీ, కొంగదీసేయడం కానీ, మెలితి పెట్టేయడం కానీ ఏదైనా చేయగలుగుతారు. అందుకనే వీళ్ళు వ్యాపారంలో రాణిస్తారు. వ్యాపారానికి కావాల్సింది ఏంటి చెప్పండి? కమ్యూనికేషన్ స్కిల్స్, మాట. ఫస్ట్ మాట. వాడు ఇప్పుడు విచిత్రంగా ఎలా భలే ఉంటాయి వ్యాపారాలు చేసే చోట. మీరు చూస్తే చాలా ఫన్నీగా ఉంటుంటాయి ఒకసారి. వాడిలో ఈ వస్తువు చూసి ఇది మంచిదేనా అని అడుగుతాడు. వ్యాపారం చేసినవాడు ఏం చెప్తాడు? అది మంచిది కాదండి, ఇది మంచిదండి అని చెప్తాడా? లేదు. అసలు దీని మించింది లేదంటాడు. దీని నెంబర్ 1 క్వాలిటీ అని అంటాడు. దీని మించిన ప్రోడక్ట్ లేదంటాడు. వాడు ఎంత దిక్కుమాలదైనా సరే. అంటే వ్యాపారస్తుడికి కావాల్సింది ఏంటి? అవతల వాడికి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని గొప్పగా చేసి అమ్మడం కావాలి. అర్థమైందా? వెలివేట్ చేయగలగాలి దాన్ని.
అలా చేయగలిగే లక్షణాలు, అలాంటి మాట తీరు వీళ్ళలో ఉన్న కారణం చేత వీళ్ళు ఎక్కడైనా సరే విజయం సాధించగలరు. దేశ విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎటువంటి ఫీల్డ్లోనైనా సరే వీళ్ళు రాణించగలుగుతారని చెప్పొచ్చు. అందుకని వీళ్ళు కమ్యూనికేషన్స్, ఎదుటి వ్యక్తుల్ని మాటల ద్వారా ఆకట్టుకోగలిగే లక్షణాలు, కంట్రోల్ చేసుకోగలిగే లక్షణాలు వీళ్ళ పెద్ద బ్రహ్మ విద్య అని చెప్పచ్చు చదువులో కానీ. అయితే చదువుకి సంబంధం లేని పనులు చేస్తుంటారు వీళ్ళు. చదువు వేరు, చదువుకు మించిన తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. అర్థమైందా? అందులో చదువుకి సంబంధం లేని ఉద్యోగాలు కానీ, చదువుకి సంబంధం లేని వ్యాపారాలు కానీ, బ్రహ్మాండమైన స్కిల్స్ కానీ చాలా బాగుంటాయి. వీళ్ళు కొత్త కొత్త కోర్సులు బాగా నేర్చుకోగలుగుతారు. మార్కెట్లో ఏది అప్డేటో, ఏది ట్రెండ్ అవుతుందో నేర్చుకోగలుగుతారు. అందుకని వీళ్ళు చూడండి, ఏదైనా ఒక దాంట్లో చేస్తున్నారనుకోండి, ఇంకో చోట దీనికన్నా మంచి అవకాశం వస్తుందంటే టింగ్మని మారగలుగుతారు. అంటే అక్కడ కూడా వీళ్ళు మంచి స్థానానికి వెళ్ళి మళ్ళీ పొజిషన్ అలా అలా పెంచుకోవడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరని చెప్పచ్చు. అంతేకాదు చేసే చోట కూడా మంచి పేరు తెచ్చుకోగలగడం కానీ, లేదా అవకాశాలని సృష్టించుకోవడం కానీ, క్రియేటివిటీలో ఉండే అద్భుతమైన క్రియేటివిటీలు అందరూ ఇందులోనే ఉంటారు. క్రియేటర్స్ అంటారు చూసారా, క్రియేటివిటీ అవతల వాడి దగ్గర ఏముందో తెలుసుకోగలగడం, దాన్ని వీళ్ళు ఎలా వాడుకోగలగడం వీళ్ళు నిష్ణాతులే చెప్పచ్చు. ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళలో ఉంటాయి. వ్యాపార లక్షణాలు అంటారు వీటినే. అర్థమైందా? దాంతోపాటుగా చదువుతో పాటుగా సంస్కారం బాగా ఉంటుంది వీళ్ళకి. పెద్దలంటే గౌరవం కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, ఇతరులకి సహాయం చేయడం కానీ, కుటుంబం పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కానీ, మనుషుల పట్ల విపరీతమైనటువంటి రెస్పెక్ట్ కానీ, ఇవన్నీ చాలా బాగా ఉంటాయి. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుంది. స్లోగా ఎదిగినా పర్వాలేదు, స్టాండర్డ్గా ఎదగాలి. వీళ్ళ యొక్క క్యాప్షన్ అదనమాట. అర్థమైందా? మిగతా వాళ్ళలాగా ఏదో దేనికో ఆకాశానికి మామూలుగా రెక్కలు వేయాలనుకోరు వాళ్ళు. ఒక స్టడీ, ఒక ప్రాతిపదిక, ఒక స్టెప్ బై స్టెప్, క్రమశిక్షణ, దాని ప్రకారంగా ఎదగాలనుకుంటారు. ఎదిగితే పడిపోకూడదు అనుకుంటారు. కాబట్టి వీళ్ళు డబ్బులు బాగా పోగు చేస్తారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్మద్దు, గుర్తుంచుకోవాలి. డబ్బులు లేవంటే నమ్మద్దు. పొదుపు చక్రవర్తులు అని చెప్పచ్చు వీళ్ళు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవురా అంటే జాతకంలో ఎక్కడో వీళ్ళకి శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు కానీ, లేకపోతే కనుక ఏదైనా ఒక గ్రహం తేడాగా ఉంటే తప్ప వీళ్ళకి డబ్బులు లేకుండా ఉండవు వీళ్ళ దగ్గర. ఐశ్వర్యవంతులు. రెండోది బంగారం పట్ల ఆసక్తి బాగా ఉంటుంది, గృహాల పట్ల ఆసక్తి, వాహనాల పట్ల ఆసక్తి. ఒకటికన్నా ఎక్కువ వాహనాలు, ఒకటికన్నా ఎక్కువ గృహాలు వీళ్ళకి బాగా ఉంటాయి. మ్యారిటల్ లైఫ్లో బ్రహ్మాండమైన లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు వీళ్ళు. బహు సంతాన యోగ్యత అంటే పిల్లలు బాగా చక్కగా పుడతారు వీళ్ళకి. చాలా మంది చూడండి మధ్యకాలం పిల్లలు పుట్టట్లేదు, వీళ్ళకి అలా కాదు, పిల్లలు చక్కగా పుడతారు వీళ్ళకి. పిల్లలు కలిసి వస్తారు వీళ్ళకి. పెద్దయ్యగా చూడండి, నా కొడుకు ఎదిగాడరా, నా కొడుకు కలిసి వచ్చాడరా, అందొచ్చాడరా అంటుంటారు చూసారా. అంటే పిల్లలు అంది రావడం వేరు, వీళ్ళకి అలాగే పిల్లలు అందొస్తారు వీళ్ళకి. పిల్లలు వీళ్ళ చేసే వృత్తికి కావచ్చు, వ్యాపారం సపోర్ట్ చేస్తారు అనమాట. లేదా వీళ్ళ ప్రొఫెషన్ని అందుకోగలుగుతారు. కుల వృత్తులున్నా, చేతి వృత్తులున్నా, ఏ వృత్తులున్నా సరే పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు. భూపరమైనటువంటి భూములు ఎందు ఆసక్తి ఎక్కువ వీళ్ళకి. అందులో భూములు బాగా కొంటారు. రియల్ ఎస్టేట్లు, కన్స్ట్రక్షన్స్, రెంట్లకి గృహాలు ఇవ్వడాలు, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళకి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటుంటాయి. కారణం ఏంటంటే వీళ్ళకి కొంచెం ఆరోగ్యం అంటే ఇష్టం ఉన్నా, వ్యాయామం అంటే ఇష్టం ఉన్నా, తెలియకుండానే వీళ్ళు ఏంటంటే కనుక ఆ వ్యాయామానికి ఎక్కువ సమయం వెచ్చించలేరు. ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు, ఏంటి 2 రోజులు బాగా చేస్తారు, మిగతా 4 రోజులు బాగానేస్తారు. చెయ్యాలనుకున్న వీళ్ళకి కుదరదు. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు, ఆహారంలో మార్పులు తీసుకొద్దామన్నా కుదరని పరిస్థితులు. సహజసిద్ధంగా బుధుడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆహార ప్రియులు. బాగా తిండి పట్ల ఆసక్తి, ఫాస్ట్ ఫుడ్లు, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్ల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మానేద్దాం అనుకుంటారు కానీ తినకుండా మానలేరు. ఆహారంలో దానివల్ల కొంచెం తొందరగా వీళ్ళకి ఉబకాయాలు రావడాలు కానీ, ఎక్కువగా వ్యాధులు రావడాలు కానీ, దీర్ఘకాలిక రోగాలు రావడాలు కానీ, ఎక్కువగా కొంచెం దీని ప్రభావం ఏజ్ తొందరగా రావడం కానీ, మీద పడడం కానీ, లేదా కొన్ని ఆయు ప్రమాణం తగ్గడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి విషయాలు వీళ్ళు చాలా ఎక్కువ కేర్ తీసుకునే ప్రయత్నం వీళ్ళు మాత్రం బాగా చేయాలి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి రిలేషన్స్ చాలా బాగుంటుంది. స్నేహితులు మాత్రం వీళ్ళు వాడుకుని వదిలేస్తుంటారు వీళ్ళు. స్నేహితులు ఎలా ఉంటారంటే ఎదురుగుండా ఒకలాగా, వెనకాల ఒకలాగా. కాబట్టి నమ్మక ద్రోహులు, స్నేహితుల వల్ల ప్రభావాలు ఉండుంటాయి. దిష్టి ఎక్కువ వీళ్ళకి వీళ్ళు ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, వీళ్ళు సక్సెస్ అయితే భరించలేని వాళ్ళు ఇంటి చుట్టుపక్కలే ఉంటారు. వీళ్ళకి ఇరుగు పొరువాళ్ళ రూపంలోనూ, బంధువుల రూపంలోనూ, కుటుంబం రూపంలోనూ వీళ్ళే ఎదురుగుండా బాగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. కానీ వెనకాల మాత్రం వీళ్ళకి గోతులు తీయడం కానీ, వీళ్ళ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం కానీ, లేదా నిందలు వేయడం కానీ, నిందారోపణలు చేయడం కానీ, ఇలాంటివి చాలా ఎక్కువ చేస్తుంటారు వీళ్ళకి. అయితే అదృష్టం ఏంటంటే వీళ్ళకి విదేశీపరమైన వ్యామోహం బాగా ఎక్కువ. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, విదేశాలు వెళ్ళడానికి చాలా ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు.
వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటూ ఉంటాయి. కానీ విదేశాలు వెళ్ళారా వీళ్ళు ఎవరు పట్టుకోలేరు, చాలా బ్రహ్మాండంగా ఇది ఇవ్వగలుగుతారు. అలాగే ప్రేమ విషయంలో కూడా అంతే. ఇంకా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక అందంగా ఉన్న వాళ్ళని చూసి తొందరగా కమిట్ అయిపోతుంటారు వీళ్ళు. అంటే చూసిన వాళ్ళ పెళ్లి చేసుకోవాలనుకుంటుంటారు. అది మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే మనకి వాళ్ళకి ఉండే సాపత్యం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు ఫస్ట్. కులవర్గ భేదాలు ఏమిటి, ఇది కాదు. ఇన్స్టెంట్గా ఏదైనా బాగా అందమైనటువంటి వ్యక్తులు కనపడితే ఇమాజినేషన్ అనమాట, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, లేదా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతారు అనమాట. చూడండి సింబల్లాగా పెళ్ళి పిల్లలు కనేసినట్టు. అలాగే తొందరపాటుగా ఇష్టపడడాలు, తొందరపాటుగా ప్రపోజ్ చేయడానికి సిద్ధపడడాలు, వీరి ప్రభావం వల్ల వీళ్ళు ఎక్కువగా నలిగిపోతారు బాగా. అది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైనా సరే లైఫ్ పార్ట్నర్ ఎంచుకునేటప్పుడు కంగారు పని చేయదు. ఎందుకంటే ఒక్కొక్కరు చూడడానికి చాలా అందంగా కనపడిపోవచ్చు, శారీరక సౌందర్యం విపరీతంగా ఉండొచ్చు, కానీ గుణం బాగోకపోతే, లక్షణం బాగోకపోతే, మెంటాలిటీ బాగోకపోతే తర్వాత జీవితాంతం నరకమే కనపడుతుంది. అందం అనేది శాశ్వతం కాదు. రెండోది ఏంటంటే అదొక్కడే జీవితం కూడా కాదు. ఎందుకంటే గుణగణాలు, వ్యవహారాలు అన్నీ ఉంటేనే కాపురాలు నిలబడతాయి, లేకపోతే తాత్కాలిక 3 నెలల ముచ్చట అయిపోతుంది. వీళ్ళు అలాంటి కంగారు పడేటటువంటి తత్వాలు కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు, ఇదొక్కటే కాదు, ఒక వస్తువు అందంగా కనపడింది, ఇమీడియట్లీగా నాకు కావాలని కోరుకుంటారు. వీళ్ళు వాడుతున్న కారు కన్నా ఇంకా అద్భుతమైన మోడల్ కారు వచ్చింది మార్కెట్లోకి, దాని మీద దృష్టి వెళ్ళిపోతుంది వీళ్ళకి కొనేసుకోవాలని. లేదా ఆభరణాలు కానీ, ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి, ఏ ఫంక్షన్కో వెళ్ళి మంచి అందమైన చీర, అందమైన నగ చూసారనుకోండి, కోరిక వెంటనే పుట్టేసి విచిత్రంగా ఏంటంటే అలాగ ఆశ పెంచేసుకునేటటువంటి లక్షణాలు, దానికోసం తాపత్రయపడే లక్షణాల వల్ల వీళ్ళు ఎక్కువగా నలిగిపోతుంటారు అనమాట. ఏది కానీ విచిత్రం చెప్పంటారు మీకు, దాన్ని సాధించుకునేదాకా వీళ్ళు పట్టు వదలరు. అదే వాళ్ళకి మైనస్, అదే వాళ్ళకి ప్లస్. మైనస్ ప్లస్లు పక్కన పెట్టండి, వీటి వల్ల నలిగిపోతారని చెప్పచ్చు మానసికంగా. అర్థమైందా? అది ప్రధాన విషయం. అయితే వీళ్ళ జీవితంలో కనుక ఆరోగ్యం బాగోకపోయినా, కుటుంబంలో గొడవలు వచ్చినా, లేదా అన్నదమ్ములతో అక్క చెల్లెలతోటి కానీ వివాదాలున్నా, భూ వివాదాలు, కోర్టు వివాదాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, విదేశీ ప్రయాణాలు వాయిదాలు పడిపోతూ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపార నష్టాలు కలుగుతూ ఉన్నా, సంతానం కలగకపోతూ ఉన్నా, వివాహాలు ఆలస్యమైపోతూ ఉన్నా, వీళ్ళ జీవితంలో ప్రధానంగా కుజుడు, రవి, రాహువు, కేతువు అనేటటువంటి గ్రహాల దోషాలు ఉండడం కారణంగా ఇవన్నీ జరుగుతుంటాయి. అర్థమైందా? అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళ జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, సమస్యలు ఇరుక్కుంటున్నారు, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు, లేదా కోరికలు తీరటం లేదు, ఇబ్బంది పడుతున్నారు, అవ్వాల్సిన పనులు ఏవి అవ్వటం లేదు ఈజీగా అంటే వీళ్ళకి ఈ గ్రహ దోషాలు ఉన్నాయని అర్థం. ఖచ్చితంగా వీళ్ళు అప్పుడు ఏం చేయాలి, మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము జాతకం చూస్తాం, మాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు అది మాకు ఇస్తే మేము కులంకుశంగా జాతకం అంతా చూసి ఏ గ్రహాలు, ఏ లగ్నం ఏంటి, ఫస్ట్ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అవి యోగిస్తున్నాయో యోగించట్లేదు, దశలు ఏం నడుస్తున్నాయి, యోగిస్తున్నాయో యోగించట్లేదు, ఈ రాశికి, రాశ్యాధిపతికి దేనివల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఏ పరిహారం చేస్తే వీళ్ళు ఈ సమస్య నుంచి తొందరగా బయటపడతారో చూసి మేము దానికి పరిహారం చెప్పడం కానీ, లేదా పరిహారాలు మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేస్తాం. కాబట్టి వాళ్ళు చాలా తొందరగా ఇలాంటి సమస్య నుంచి బయటపడి వీళ్ళ రాశ్యాధిపతి ఇచ్చేటటువంటి శుభపరమైనటువంటి ఫలితాలన్నీ పొందగలుగుతారు. ఏం చేత రాశ్యాధిపతి ఎక్కువ శుభ ఫలితాలు ఇచ్చేవాడు కాబట్టి, ఎందుకంటే ఐశ్వర్యానికి కారకుడు, వ్యాపారానికి కారకుడు, తెలివితేటలకి, బుద్ధికి, విదేశీయానానికి, పెద్ద గవర్నమెంట్ జాబులకి, సంసారానికి, కుటుంబానికి, గృహాలకి, లగ్జరీకి, వీటికి కారకుడైనటువంటి అధిపతి అయ్యుండి మీరు అవన్నీ అనుభవించకుండా ఇబ్బందులు పడుతున్నారంటే మీ జాతకులు ఈ గ్రహ దోషాలు ఉన్నాయన్నమాట. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు తెలుసుకోకుండా బాధపడి ఉపయోగం ఏంటి? ఇప్పుడు కొన్ని జబ్బులకు మందులు ఉన్నాయండి, మీకే ఉంది ఎగ్జాంపుల్గా, తలకాయ నొప్పి వచ్చింది అనుకుందాం, తలకాయ నొప్పి వచ్చింది, ఎవడు అనుభవించమన్నాడు తలకాయ నొప్పిని? దాన్ని మాత్రం తెలుసుకో, ఏమాత్రం వేసుకో, తగ్గిపోతుంది గంటలో. మానేసి ఇలా నొక్కుని అలా నొక్కుని వేడినీళ్ళు కాపురం పెట్టి ఏదో పెట్టి ఎందుకు ఉపయోగం ఏంటి దానివల్ల? ఎవడు బాధపడమన్నాడు? సమస్య తెలుసుకుంటే చిన్న మాత్ర ఉంది, వేసుకుంటే గంటలో రిలీఫ్ వస్తుంది. అంతే. అలాగే ఈ కన్యారాశి వారికి కూడా మీరు ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా కూడా ఇలాంటి సమస్యలన్నిటికీ జాతకంలో పరిహారాలు ఉన్నాయి, ఈజీగా చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా బయటపడితే మీరు బ్రహ్మాండంగా సమస్త సుఖాలు భోగాలు అనుభవించి కోరికలు తీర్చుకోగలుగుతారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే మీ జాతకంలో బ్రహ్మాండమైన యోగాలు ఉన్నాయి, అవి మీరు అనుభవించాలి. రెండోది సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి, చేసి తెలుసుకోండి. ఇది ప్రధానమైన విషయం. ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగినటువంటి అసలు విషయంలోకి వద్దాం. ఏంటి, ఇంట్లో ఏ పూజ చేసుకుంటే వీళ్ళ జీవితంలో దశ తిరుగుతుంది, మారుతుంది, పరిస్థితి అనుకూలిస్తుంది అని తెలుసుకుందాం. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా బుధుడు అధిపతి, బుధుడికి సంబంధించినటువంటి దేవతలు ఎవరయ్యా అన్నట్టయితే కనుక ఇందాక చెప్పినట్టుగా గణపతి అధిపతి అవుతాడు. తర్వాత
నారాయణుడు కూడా అధిపతి అవుతారు. కాబట్టి వీళ్ళు గణపతిని లక్ష్మీ గణపతిని ఆరాధన చేసుకోవడం, వీళ్ళు కూడా ప్రతి బుధవారం కూడా వీళ్ళు కూడా లక్ష్మీ గణపతిని ఆరాధన చేసుకోవడం. సాధారణంగా గ్రహాలు మనకి 9 ఉన్నా కూడా రోజులు 7 ఉంటాయి, వారాలు, అవునా కదా. దాన్ని బట్టి కొన్ని గ్రహాలకి అంటే కనుక మిథునానికి కన్యానికి కూడా రాశ్యాధిపతి ఒకటే అవుతాడు. మళ్ళీ కుంభానికి తర్వాత మకరానికి కుంభానికి కూడా రాశ్యాధిపతి ఒకటే అవుతాడు. అలాగే మనకి వృశ్చికానికి తర్వాత వృశ్చికానికి మేషానికి రాశ్యాధిపతి ఒకటే అవుతాడు. అలాగే తులకి తర్వాత వృషభానికి రాశ్యాధిపతి ఒకటే అవుతాడు. అంటే 7 గ్రహాలకి మామూలుగా 7 రోజులకి 7 రాశ్యాధిపతులు, కానీ గ్రహాలు 9 అయ్యాయి మనకి. అంచేత అడ్జస్ట్మెంట్లు అవుతాయి అన్నమాట 2 గ్రహాలు. కాబట్టి వీళ్ళకి కూడా గణపతి ఆరాధన చేసుకోవడం. కాబట్టి ప్రతి బుధవారం రోజున పొద్దున్నే లేచి చక్కగా గణపతిని గరిగెడ్డతోటి కానీ వీటితోటి కానీ ఒక పావుగంట సేపు పూజ చేసుకున్నట్లయితే వీళ్ళకి బ్రహ్మాండమైన ఫలితం కనపడుతుంది. అలాగే గణపతికి పూజ చేసుకోవాలనుకున్నా, మీకు పూజా విధానం తెలియకపోయినా మేము గణపతికి ఏ రకంగా పూజ చేసుకోవాలో పూజా విధానం అంతా కూడా మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది. బుధవారం గణపతి పూజా విధానం అని కొట్టండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ, మీకు చక్కగా నేను పూజ చేసిన వీడియోయే వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఒక 20 నిమిషాలు లేదా పావుగంట సేపు గణపతికి మీ ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మీకు అక్కడి నుంచి ఏమవుతుందయ్యా అంటే కనుక విద్యార్థులకైతే చదువు వస్తుంది, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహాలు అవుతాయి, సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం కలుగుతుంది, విదేశీయాన ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశీ యాగం కలుగుతుంది, గృహయోగం లేని వారికి గృహయోగం కలుగుతుంది, ఆర్థిక రుణ బాధలతో ఇబ్బంది పడే వారికి రుణ విమోచన గణపతి చాలా విశేషం. చేత రుణాలు పోగొడతాడు, ఆర్థికపరమైన వ్యవహారం కలగజేస్తాడు, ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో కానీ గొడవలు కలహాలు ఉంటే కనుక ఎటువంటి కలహాలనైనా సరే పోగొడతాడు గణపతి. అలాగే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, దీర్ఘకాలిక రోగాలు పోగొడతాడు గణపతి. ఇవన్నీ ఇస్తాడు కాబట్టి, ఇవన్నీ మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా బుధవారం రోజున ఖచ్చితంగా పూజ చేసుకోండి. ఇది ప్రధానమైన విషయం. ఏదైనా పారాయణం చేయాలి అంటే వీళ్ళు చక్కగా గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ, లేదా గణపతి స్తవాన్ని పారాయణ చేసుకోవడం కానీ, రుణ విమోచక గణేష స్తోత్రం ఉంటుంది అది పారాయణ చేసుకోవడం కానీ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. దాంతోపాటుగా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి వ్రతాలు నెలకొక్కసారి సంకష్టహర చతుర్థి అని వస్తుంది. ఎంత విశేషం అంటే ఆ సంకష్టహర చతుర్థి వ్రతం నిజంగా అనుభూతి అంటారు చూసారా, ఏదైనా సరే చెబితే కాదు, అనుభవిస్తే తెలిసే అనుభూతులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తేనుంది, ఇంత తీయగా ఉంటుందని నేను చెప్పడం వేరు, అది మీరు నాకిన తర్వాత ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయడం వేరు. అది స్వీట్ కాదు, అది ఒక రకమైన స్వీట్, అది అమృతంతో లాంటి స్వీట్. అది తేనెలో కూడా కొన్ని 100 రకాల తేనెలు ఉన్నాయి తెలుసా మీకు. అలాగే ఏంటంటే ఏ పూజ అయినా సరే ఆ పూజ చేసిన తర్వాత వచ్చే ఫలితం ఉంటుంది చూసారా, అది అనుభవించి తెలుసుకోవాల్సినటువంటిది. రిజల్ట్ ఎలా ఉంటుందంటే నేను చెప్తే తెలుసుకునేది కాదు, వాళ్ళ పూజలో తాదాత్మ్యత, వాళ్ళ భక్తి, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఆసక్తిని బట్టి భగవంతుడు అనుగ్రహాన్నిస్తాడు. అందరికీ ఒకేలా ఇవ్వడం, మళ్ళీ ఇది అవుతుందా అవదా, అనవసరంగా పూజ చేస్తున్నామేమో, ఎవడో చెప్పాడు చేస్తున్నామేమో, ఎవడికో పని అయింది కాబట్టి చేస్తున్నాను కాదు. మనంతట మనం భగవంతుడి భక్తితోటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఒక్క పావుగంట పూజ చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలాగే సంకష్టహర చతుర్థి కూడా ఎంత ఫలితం అంటే ఇప్పటిదాకా ఎవరికి చెప్పినా నేను కొన్ని వేల మందికి చెప్పాను నేను సంకష్టహర చతుర్థి గురించి, ఆ విధానం గురించి, పూజ దానికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మంత్రాలతో సహా కథతో సహా ఉంటుంది. అది చక్కగా అందరూ చేసుకోవచ్చు. ఆ వీడియో పెట్టుకుని దానికి సంబంధించినటువంటి పూజకి సంబంధించిన సామాగ్రి కూడా ముందరే చెప్తాను నేను, అవన్నీ ముందర సిద్ధం చేసుకుని మీరు పూజ చేసుకోవచ్చు సంకష్ట చతుర్థికి. ఆ పూజ చేసుకోవడం వల్ల, సంకష్ట చతుర్థి పూజ చేసుకోవడం వల్ల తెలియదు మీకు ఎంత పెద్ద సమస్య నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారంటే, ఇది నాకు అవ్వదు అని క్లారిటీ వచ్చిన వాళ్ళు కూడా తృణప్రాయంగా మిరాకిల్గా జరిగినవి ఎన్నో ఉన్నాయి. అది పెళ్లి విషయం అవ్వచ్చు, ఉద్యోగం విషయం అవ్వచ్చు, ఇంకా విదేశాలకైతే పెట్టిన విన్ను. విదేశాల్లో 2 సార్లు వీసాలు రిజెక్ట్ అయిపోయి ఇంకా నాకు వీసా రాదు అనుకున్న వాళ్ళు కూడా సంకష్ట చతుర్థి చేసిన తర్వాత వీసాలు ప్రయత్నం చేస్తూ వచ్చిన ఎన్నో కేసులు చూశాను. పెళ్లి సంబంధాలు అలాగే చెడిపోయి మాకు ఈ సంబంధం వద్దు అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏంటి వీళ్ళు అదే సంబంధం కావాలని పట్టుబట్టి కూర్చుంటారు. ఎందుకో ఇష్టం వస్తుంది, ఆ ఫోటో చూసాకను మనుషులు చూసాకను, కట్న కానుకల గురించో రకరకాల గురించో కొన్ని నప్పవు. అలాగా ఈ అమ్మాయిల పాపం వాళ్ళే కావాలనుకుంటారు, ఈ అబ్బాయిలు కానీ. అలాంటి వాళ్ళు సంకష్ట చతుర్థి వ్రతం చేసి తెలియకుండానే వాళ్ళకి మార్పు వచ్చి మళ్ళీ సంబంధాలకు వచ్చిన వాళ్ళు, కుటుంబ కలహాల నుంచి దూరం అయినటువంటి వాళ్ళు, రుణ బాధలు పోగొట్టుకున్న వాళ్ళు తెలియకుండానే ఎన్ని రకాల కేసులు ఉన్నాయంటే అన్ని రకాల కేసులు మనం చూసాం. కాబట్టి ఎంత అద్భుతంగా పనిచేసే వ్రతం ఇంకొకటి లేదని చెప్పచ్చు కలియుగంలో. అందుకనే కలవు చండీ వినాయక, కలియుగంలో అమ్మవారిని కానీ గణపతిని కానీ ఆరాధన చేస్తే ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతం మనుషులకి ఏం కావాలి, ఏదైనా లక్ష్మి ఇన్స్టెంట్.
ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి. ఉమ్, మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడు, అవును. ఇలా నొక్కితే వెంటనే క్యాబ్ రావాలి, ఇలా నొక్కితే వెంటనే ఫుడ్ రావాలి. అలాగే దేవుడు కూడా అలాగే కోరుకుంటాడు, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి కోరుకుంటున్నాడు. ఇప్పుడు చేస్తే పూజ నెలకి సంవత్సరానికి కాకుండా అలా ఇన్స్టెంట్ రిజల్ట్ ఇచ్చే దేవుడు ఎవడైనా ఉన్నాడా అంటే గణపతి. ఓకే. సంకష్ట చతుర్థి వ్రతం అది మీకు ఈ నెలలో పూజ చేస్తే వచ్చే నెల వచ్చేసరికే మార్పుకు చూపిస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా. అర్థమైందా? ఓకే. అది దానికి కూడా ఏంటంటే ఇన్ని నెలలో చేయడం ఉంటుంది, 11 నెలలు 21 నెలలు మీ ఓపిక. నేను చెప్పడం కాదు కానీ అండి, స్వతసిద్ధంగా ఎవరైనా ఈ పూజలు స్టార్ట్ చేస్తే నేను మానమన్నా మానలేరు. చాలా ఇంకా బోల్డ్ చేసామంటే కుదరదు. లేదు గురుగారు అది మానలేమండి, ఇంకా అలవాటు అయిపోయిందండి. చాలా బాగుందండి ఆ పూజ చేశాక నాకు. చూసారు కొంతమంది చూసారా, ఓ గుడికి వెళ్ళాకనో ఇంకోటి చేసాకనో తెలియకుండానే మార్పు వస్తుంది. అవునవును. ఏ ఉంగరం పెట్టుకున్నాకనో ఏ మాల వేసుకున్నాక మార్పు వస్తుంది. అది తీయమన్నా తీరువాళ్ళు. అవునవును. అలాగే ఈ పూజలు కూడా అలాంటివే. చేయడం మొదలుపెట్టి ఆ రిజల్ట్ చూసిన తర్వాత మానమన్నా మానరు, ఎన్ని పనులనే చేస్తారు. అలా కొన్ని వేల మంది చేసుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి నేను చెప్పగలిగింది కన్యారాశి వారు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన విషయం నేను లాస్ట్కి వచ్చేసరికి అది కరెక్టా కాదా మీరు అర్థం చేసుకుని కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఫస్ట్ ఒక చెప్పాను, ఏం చెప్పాను, అవును, మీకు ఎండ్ వరకు చూస్తే మీకు మీ జీవితం మారుతుంది అనే నమ్మకం వస్తుంది అని చెప్పాను చూసారా. ఇప్పుడు ఆ నమ్మకం వచ్చిందా లేదా అని ఫస్ట్ కామెంట్ పెట్టండి. ఓకే గురుగారు. అర్థమైందా? నమ్మకం వచ్చింది అని ఫస్ట్ కామెంట్ పెట్టండి. పెడితే మీరు పూజ సిద్ధమైనట్లు లెక్క. మీరు పూజ చేస్తారు, మీరు చేస్తే దశ మారిపోతుంది మీకు. అర్థమైందా? అంచేత ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా గణపతి అనుగ్రహించాలి అని, పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలి అని, చేసుకోవాలని, వాళ్ళ దశలు మారాలి అని, వాళ్ళకి పూజ చేసుకోవడం వల్ల ఏ ఫలితం వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయాలని ఫస్ట్. ఎందుకంటే తెలియజేయలేదు అనుకోండి ఇతరులకు కూడా ఆ విషయం అర్థం అవ్వాలి కదా. అప్పుడు చూసి అనుకోండి, ఓహో ఈ పూజ చేయడం వల్ల మనం ఈ పని జరుగుతోంది అనమాట అని వాళ్ళకి నమ్మకం కలిగి వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. తద్వారా మన వల్ల 10 మంది బాగుంటారు. అంతే కదా. మన వల్ల 10 మంది హ్యాపీగా ఉన్నారనుకోండి భగవంతుడు దాన్ని మెచ్చుతాడు. అర్థమైందా? పరోపకారం ఏదో శరీరం. మనం ఏదో అనుభవించామో పక్కవాడు అనుభవిస్తేనే అది మన మానవ జన్మకి సార్థకత. అలా మీరు చేయాలి. కన్యారాశి వారు మిగతా రాశులు చెప్పలేదు, కన్యారాశి వారు చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇతరులకి సేవ చేయడం కానీ సర్వీస్ చేయడం కానీ. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఎక్కడైనా సర్వీస్ చేస్తున్నారు వాలంటీర్లు అంటే ఎక్కువ కన్యారాశి వారు ఉంటారు చూడండి. కావాలంటే 150 మంది స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలాంటి సేవా గుణం వీళ్ళకి ఎక్కువ. అంచేత వీళ్ళు అలాంటి పని చేస్తారు, ఇతరులకు సహాయం చేయడం కానీ. కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి, పూజ చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంచేత యాంకర్ గారు మంచి క్వశ్చన్ అడిగారు మీ గురించి వేళ. చాలా సంతోషం గురుగారు. చక్కగా కన్యారాశి వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా చూసినా కూడా తెలిసిన కన్యారాశి వాళ్ళకి వీడియో షేర్ చేసి వాళ్ళందరూ కూడా ఈ హ్యాపీనెస్ సంతోషం అంతా స్ప్రెడ్ అయ్యి మన చేతిలో ఉన్న అస్త్రం ఇన్స్టాంట్ అనేది ఏదైతే అలవాటు పడ్డామో చక్కగా గణపతి పూజ చేసుకుని అందరికీ బాగా కలిసి రావాలని కోరుకుంటూ ఖచ్చితంగా గురుగారు మాకు ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సంతోషం.